ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఈజ్ వెల్. దిస్ ఈజ్ యువర్ శ్వేత మ్యామ్. FA1 ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీకోసం ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు FA1 మ్యాథ్స్ ఎగ్జామ్‌లో ఎన్ని మార్క్స్ రావాలనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి సరిపోతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మేడం ఈ ఇయర్ క్వెషన్ పేపర్ చేంజ్ అయింది, క్వెషన్స్ చేంజ్ అవుతున్నాయి, మోడల్ పేపర్ క్వెషన్ చేంజ్ అయింది, బ్లూ ప్రింట్ చేంజ్ అయింది, ఈ క్వెషన్స్ రావు, ఇదే వస్తాయి, అదే వస్తాయి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్న, సో టెక్స్ట్ బుక్‌లో ఉన్న సిలబసే ఇస్తారు. కొత్త సిలబస్ ఇవ్వరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు ఎంత క్వెషన్స్ చేంజ్ చేసినా కాన్సెప్ట్ అయితే అదే ఉంటుంది కదా! సో మీరు కాన్సెప్ట్ పర్ఫెక్ట్ తెలిస్తే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్‌లో ఎలాంటి క్వెషన్ ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇచ్చే క్వెషన్స్ అన్నీ కూడా మ్యామ్ ఈ క్వెషన్ ఇవ్వలేరు, ఈ క్వెషన్ రాలేదు అంటే ఆ క్వెషన్‌లో ఉన్న కాన్సెప్ట్ నువ్వు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు రియల్ నంబర్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలనుకోండి. రియల్ నంబర్స్‌లో చాలామంది స్టూడెంట్స్ ఏమనంటే ఇరేషనాలిటీ కాన్సెప్ట్ లేదు అని చెప్పేసి, ఇరేషనాలిటీ కాన్సెప్టే మెయిన్ హీరో ఆఫ్ ది చాప్టర్. సో అది ఎలా తీసిస్తారు కాబట్టి ఈ క్వెషన్‌ని వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అంటే ఇయర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసేస్తే రూట్ 5 ఇరేషనల్ అని చెప్పేసి జస్టిఫై యువర్ ఆన్సర్ అని అడగొచ్చు. లేకపోతే ఫస్ట్ రూట్ 5 ఇరేషనల్ అని చెప్పి ఇయ్యొచ్చు. రూట్ 2 ఇరేషనల్ అని ఇచ్చేసి దానికి మెయిన్ క్వెషన్‌గా 5+2√3/7 ఈజ్ ఆల్సో ఇరేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పి అడుగుతారు. సో కాంట్రడిక్షన్ యూజ్ చేసి ఈ క్వెషన్ ఫ్రేమ్ చేస్తారు. కాబట్టి మీకు కాంట్రడిక్షన్ కాన్సెప్ట్ తెలిస్తే ఇది ఈజీ అవుతుంది. ఓకేనా? సో మీకు రియల్ నంబర్స్‌లో మొత్తం ఈ క్వెషన్స్ తప్ప ఇంకా వేరే క్వెషన్స్ ఏది అడగరు నాన్న. దీంట్లో నేను 1 మార్క్ క్వెషన్ కూడా యాడ్ చేసేస్తాను. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లైక్ ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ గాని ప్రైమ్ నంబర్స్ మీద క్వెషన్స్‌ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ దాంతో పాటు పాలినామియల్ చాప్టర్స్‌ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పాలినామియల్ చాప్టర్స్‌లో నేను ఏం చేస్తున్నానంటే ఈసారి గ్రాఫ్స్ ఉంటాయి కదా! ఇంటర్సెక్ట్ ఎలా అవుతది? అది పారాబోలా అవుతుందా? స్ట్రెయిట్ లైన్ అవుతుందా? ఎస్ కర్వ్ అవుతుందా? ఏమవుతుంది? సో ఆ గ్రాఫ్‌కి సంబంధించిన క్వెషన్స్ అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ దాంతో పాటు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రియేట్ చేయడం. ఓకేనా? ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్‌ని క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సమ్ అండ్ ప్రొడక్ట్స్ పైన ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ నేర్చుకోండి. అందులో ఏ క్వెషన్ అడిగినా చేయగలుగుతారు. నేను ఇక్కడ మీకు డైరెక్ట్ క్వెషన్స్ అయితే ఇస్తున్నాను. ఈ క్వెషన్స్‌తో పాటు మీరు కాన్సెప్ట్ కూడా నేర్చుకోండి. ఆ క్వెషన్ ఎలా వచ్చింది? సొల్యూషన్ ఎలా చేయాలని. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్‌లో. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్‌లో కళ్ళు మూసుకొని గ్రాఫ్ ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే సరిపోతుంది. ఆ గ్రాఫ్ ప్రాబ్లమ్ మీకు పర్ఫెక్ట్ అవ్వాలంటే ఆ కాన్సెప్ట్ ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీద ఎలా తీసుకోవాలి? వై యాక్సిస్ పైన ఎలా తీసుకోవాలి? ఇవన్నీ ఒక క్లారిటీ ఉంటుంటే ఆ పారాబోలా ఎలా డ్రా చేస్తారు? స్ట్రెయిట్ లైన్ ఎలా వస్తుంది? ఎస్ కర్వ్ ఎలా వస్తుంది? ఫస్ట్ మీరు ప్రాబ్లమ్ చేసే ముందు కాన్సెప్ట్ చూసేసి ఈ ప్రాబ్లమ్స్ చేయండి సరిపోతుంది. అప్పుడు మీరు మర్చిపోకుండా ఉంటారు. ఓకే. నెక్స్ట్ దీంతో పాటు ఇంకేం ఇచ్చానంటే చాప్టర్ 4లో చాప్టర్ 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారంటే నాన్న, సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో డిస్క్రిమినెంట్ ప్రాబ్లమ్స్. b² - 4ac ఆ డిస్క్రిమినెంట్ ప్రాబ్లమ్స్ ఏదైనా అడగొచ్చు. దాంతో పాటు క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ అడగొచ్చు. నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే డెల్టా 0నా, డెల్టా గ్రేటర్ థాన్ 0నా, డెల్టా లెస్ థాన్ 0 ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. సో వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నారని మనకు అనంటే లైక్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్ అని చెప్పేసి అడగొచ్చు. ఓకేనా? సో x+y=10 దెన్ x-y=2 అలాంటి దాని మీద గ్రాఫ్స్ అడగొచ్చు. సో అవి బాగా అబ్జర్వ్ చేసేసి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. దీంతో పాటు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 మార్క్స్‌కి ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్ అడుగుతారంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అని అడగొచ్చు. లేకపోతే దీంతో పాటు మీరు ఇంకేమన్నా టైప్ ఆఫ్ నేర్చుకోవచ్చు అంటే లైక్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిటెక్ట్ నేచర్ ఆఫ్ ది రూట్స్ యూజింగ్ ద డిస్క్రిమినెంట్ అంటారు. సో లేదంటే వాల్యూ ఆఫ్ కే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాల్యూ ఆఫ్ కే క్వాడ్రాటిక్ పాలినామియల్‌ని ఇచ్చేసి వాల్యూ ఆఫ్ కేని ప్రాబ్లమ్‌ని ఫైండ్ ఔట్ చేయమంటారు. సో దీనికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్‌నైనా అడగొచ్చు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ దీంతో పాటు మీకు 1 మార్క్ క్వెషన్ చూసుకుంటే స్టాండర్డ్ ఫార్మ్ అడగొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అడగొచ్చు, సమ్ ఆఫ్ ది రూట్స్ అడగొచ్చు, ఫార్ములా ఈక్వేషన్ విత్ 2 రూట్స్ అండ్ 3 అని అడగొచ్చు. ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. సో అరిథమెటిక్ ప్రోగ్రెషన్‌లో మీరు ఏం చేస్తారంటే నేను ముందే చెప్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్‌కి 3 చాప్టర్స్ ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్‌కి 5 చాప్టర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ 8 మార్క్స్‌కి ఎలాంటి క్వెషన్ అడగొచ్చు? సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ప్రాబ్లమ్స్ అడగొచ్చు. దీంట్లో నాన్న మ్యాథ్స్ టు మ్యాథ్స్ నేనేం చెప్తానంటే సుబ్బారావు క్వెషన్, క్యాష్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్, సో వర్డ్ ప్రాబ్లమ్ విత్ ఏపీ సొల్యూషన్స్ ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. సో అంటే ఆల్మోస్ట్ మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఇచ్చిన క్వెషన్‌లో అయితే సుబ్బారావు ప్రాబ్లమ్ ఉంది, క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. దాంతో పాటు మీరు ఇంకా ఎక్స్‌ట్రాగా చూసుకోవాలంటే లైక్ మీకు ఎన్ టర్మ్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం, ఎస్ఎన్ అలాంటి క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీరు 4 మార్క్స్‌కి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసేస్తే రోజ్ ఓకేనా? రోజ్‌ది అండ్ దాంతో పాటు nth టర్మ్ ఏదైతే ఉంటుందో ఎన్ టర్మ్స్‌ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్‌ని క్రాస్ చెక్ చేసుకోండి. లాగ్ స్టాకింగ్ అనేది నేను ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అండ్ డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మనం ఇన్ని గనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే నేను మెయిన్‌గా మీకు చెప్తున్న ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని మాత్రము నేను సమ్ ఆఫ్ ద టర్మ్స్ ప్రాబ్లమ్ గాని, సుబ్బారావు ప్రాబ్లమ్ గాని, క్యాష్ ప్రైజెస్ గాని చెప్తున్నాను. అందులో కాకుండా 4 మార్క్స్‌లో అయితే రోజ్ ప్లాన్స్ ప్రాబ్లమ్ గాని, nth టర్మ్ ప్రాబ్లమ్ గాని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దాంతో పాటు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసేస్తే ఇక్కడ 1 మార్క్ క్వెషన్‌ని చూసుకుంటే
సో, నెక్స్ట్ టర్మ్స్ గాని అడగొచ్చు. ఎస్ఎన్ ప్రాబ్లమ్స్ అని అడగొచ్చు. ఎస్ఎన్ ప్రాబ్లమ్స్ గాని, ఏఎన్ ప్రాబ్లమ్స్ గాని ఇలా టర్మ్స్ కూడా అడగొచ్చు. కాబట్టి ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మెయిన్‌గా ఈ చాప్టర్‌కొచ్చేసరికి మీకు ఎక్కువగా అడిగే క్వెషన్ ఏంటంటే, లైక్ ఈ క్వెషన్ ఎక్కువ అడుగుతారు. ఎన్ ఈవెన్ నంబర్స్, ఎన్ ఈవెన్ నేచురల్ నంబర్స్, ఎన్ ఆడ్ నేచురల్ నంబర్స్, 25 ఆడ్ నేచురల్ నంబర్స్. ఇది ఎలా ఫ్రేమ్ చేయాలి? ఇది ఎలా వచ్చిందనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను ఆల్రెడీ. దీనికి డైరెక్ట్ ఫార్ములా కూడా తీసుకోవచ్చని చెప్పాను. లైక్ ఆడ్ నంబర్స్‌కి ఎన్ స్క్వేర్ అని చెప్పేసి. అలా ఫార్ములా తీసుకొని కూడా చేయొచ్చు. సో, డిపెండ్స్ ఆన్ ద క్వెషన్. 1 మార్క్‌కి ఇస్తే డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసేసి ఆన్సర్ రాస్తాం. 2 మార్క్స్ ఇచ్చేస్తే స్టెప్ బై స్టెప్ చేయవలసొస్తది. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. దాంతో పాటు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసేసి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్‌లో చూసేసుకుంటే నీకు ద లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ క్వాలిటీకి దాంట్లోనే లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ అడగొచ్చు. ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకోండి సరిపోతుంది. ఓకే. సో, దాంతో పాటు ఇంకా ఏం క్వెషన్స్ ఉన్నాయి అనంటే, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్‌కొచ్చేసరికి గ్రాఫ్ ఎలాగో ప్రాక్టీస్ చేస్తారు. దాంతో పాటు మీరు ఏం ప్రాక్టీస్ చేయండి అంటే, లైక్ కంపేరింగ్ రేషియోస్ A1/A2, B1/B2, C1/C2 కంపేరింగ్ రేషియోస్‌లో పక్కా ఒక క్వెషన్ అయితే అడుగుతారు నాన్న. అది కోఇన్సిడెంట్ అయితదా? ఇంటర్సెక్టింగ్ అవుతదా? అని చెప్పేసి ఒక్కసారి మీరు కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోండి. ఇంటర్సెక్ట్ అవుతే ఎలా ఉంటుంది? ప్యారలల్ అవుతే ఎలా ఉంటుంది? కోఇన్సిడెంట్ ఎలా అవుతుంది? అది నేర్చుకున్నారనుకోండి మీరు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. లైక్ A1/A2 ఈజ్ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు B1/B2 లేదంటే B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు C1/C2 ఈ కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సరిపోతుంది. అండ్ దాంతో పాటు మీకు 8 మార్క్స్ క్వెషన్స్ వచ్చేసరికి ఎఫ్ఏ1 కాబట్టి ఇరేషనాలిటీ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. అండ్ దాంతో పాటు ద సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో సుబ్బారావు ప్రాబ్లమ్ గాని, క్యాష్ ప్రైజెస్ గాని ఇవన్నీ పర్ఫెక్ట్ నేర్చుకోండి సరిపోతుంది. క్వెషన్స్ ఎక్కువున్నాయని చెప్పి ఫీల్ అవ్వకండి. ఇది ఓన్లీ ఎఫ్ఏ1కే కాదు నాన్న. మీరు లాస్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాసే వరకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మీకోసం ఇదంతా కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సరిపోతుంది. మరి ఇవన్నీ ఇంత కష్టంగా మేము చదవలేము. మాకు ఇంకేదైనా గైడెన్స్ ఉంటే బావుంటుందంటే మీ గురించి మనకు ఆల్రెడీ కడిగం బ్యాచ్ అయితే ఆల్రెడీ ఉంది నాన్న. ఇంకా ఎవరైనా ఎన్రోల్ అవ్వకపోతే వెంటనే ఎన్రోల్ అవ్వండి. మనకు రెగ్యులర్ ఫీచర్స్ ఉన్నాయి, ఇన్ఫినిటీ ఫీచర్స్ ఉన్నాయి. రెగ్యులర్ అయితే 2499 అండ్ ఇన్ఫినిటీ అయితే 3499 అవుతుంది. సో, దీనిలో లైవ్ ఉంటుంది, రికార్డింగ్ ఉంటుంది, డీపీపీసీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి లైవ్‌లో అన్ని డౌట్స్‌ని క్లారిఫై చేస్తాము. దీంతో పాటు పీవైక్యూస్ విత్ ఆన్సర్స్ ఇచ్చేస్తాము. సేమ్ ఇవే ఫీచర్ మీకు ఇన్ఫినిటీలో కూడా ఉంటుంది. పై సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఇంకెవరైనా ఎన్రోల్ అవ్వకపోతే వెంటనే ఎన్రోల్ అయిపోండి. ఓకేనా? సో, ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్. బై బై.